ఒక ముసలిగద్ద, ఈ నలుగురు వ్యక్తులను ఎప్పటికీ నమ్మవద్దు, వీళ్ళు ఎప్పటికైనా మోసం చేస్తారు అని ఎందుకు చెప్పింది? అసలు ఈ గద్ద చెప్పిన వాక్యంలో ఉన్న నీతి ఏమిటి? ఈ కథ వింటే మీరే అర్థం చేసుకుంటారు. పరస్త్రీపై మనసు పెడితే, పరధనం మీద ఆశ పెడితే మన కర్మ ఎలా తిరగబడుతుందో ఈ కథలో చూస్తాం. ఒక రాజు, అతని మంత్రి, సేనాపతి కోత్వాల్ వీరంతా కలిసి ఓ నిరపరాధి భార్యను సొంతం చేసుకోవాలని యత్నించారు. కాని ఆ ప్రయత్నమే వాళ్ల జీవితాన్ని ఒక పెనుభూతంలా వెంటాడింది. అసలు ఏం జరిగింది? రాజుకు, మంత్రికి, సేనాపతికి, కోత్వాల్కు చివరికి ఏమైంది? ముసలిగద్ద చెప్పిన మాటలోని రహస్య నీతి ఏమిటి? ఈ కథ వింటే ఇతరుల స్త్రీలని, ఇతరుల ధనాన్ని చూసి ఆశపడకూడదని మీరే అర్థం చేసుకుంటారు. ఇప్పుడే కథను ప్రారంభిద్దాం, మీరే తీర్పు చెప్పండి. నమస్కారం ప్రియమైన ప్రేక్షకులారా. ఒక ఊరిలో రాము అనే రైతు ఉండేవాడు. అతనికి 9 కుమారులు. ఆ 9 పిల్లలు పెద్దవాళ్లు అవుతుండగా 3 పిల్లలు ఎంతో తెలివైనవారు. కాని అతని చిన్న కుమారుడు మాత్రం అంత తెలివైనవాడు కాదు. అయితే అతనికి ఒక ప్రత్యేకత ఉంది. అతను ఎంత తెలివి తక్కువవాడో అంతగా శారీరకంగా బలమైనవాడు. అతను ఎంతో కండలు తిరిగిన గట్టిగా ఆరోగ్యంగా ఉండేవాడు. రైతు రాము తలలో ఒక ఆలోచన వచ్చింది. నా పెద్ద 3 కొడుకులు తెలివైనవారు, వాళ్లు తమ జీవితాన్ని అని సాఫీగా గడిపేసుకుంటారు. కాని నా చిన్న కొడుకు మాత్రం అంత తెలివి తక్కువ. అతని భవిష్యత్తు కోసం నాకు చాలా టెన్షన్ అవుతోంది. ఎంతో ఆలోచించిన తర్వాత రాము ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు ఈ అబ్బాయికి పహల్వానీ నేర్పించకూడదు? ఎలాగో ఇతని శరీరం రెక్కలు పెరిగిన పహల్వాన్లా ఉంది. కనీసం శారీరకంగా బలంగా ఉంటే జీవితంలో నిలబడగలడు. ఇలా అనుకున్న రాము తన చిన్న కొడుకు పహల్వానీ శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. అతను మంచి పోషకాహారం ఇచ్చేవాడు. దాంతో ఆ చిన్న కుమారుడు మరింత బలవంతుడిగా మారిపోయాడు. ప్రతిరోజు వ్యాయామం చేసేవాడు, పరుగులు తీసేవాడు, పహల్వానికి సంబంధించిన అన్ని నైపుణ్యాలను నేర్చుకుంటూ ఉండేవాడు. కొత్త పద్ధతులు తెలుసుకుంటూ పోతూ నైపుణ్యం పెంచుకుంటూ వెళ్లాడు. ఇలా కాలం గడుస్తూ వచ్చింది. క్రమంగా రైతు రాము తన పెద్ద 3 కొడుకులకు పెళ్లి చేశాడు. పెళ్లి అయిన తర్వాత ఆ 3 కోడళ్లు చిన్నవాడిపై అసూయ పడడం ప్రారంభించాయి. ఈ చిన్నవాడు ఏ పని చేయకుండా నేరుగా పహల్వానినే చేస్తుంటాడు. పైగా మంచి భోజనాలు తింటున్నాడు. కానీ మేము మా భర్తలు మాత్రం కష్టపడి పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాం. ఇది ఎంతకాలం ఇలా సాగుతుంది అని ఆ 3 కోడళ్లు మనసులో అనుకున్నాయి. కొద్ది కాలానికే ఈ కోడళ్లు ఇంట్లో కలహాలు పెంచడం ప్రారంభించాయి. మేము విడిగా ఉండాలి అని తేల్చేశారు. రైతు రాము దీనిని గమనించాడు. ఇప్పుడు నా చిన్న కొడుకు ఒంటరిగా ఉంటాడు. కనీసం ఇతనికి కూడా పెళ్లి చేస్తే జీవితాన్ని ఒక స్థిరతతో గడిపే అవకాశం ఉంటుంది అని భావించాడు. అలా అనుకుని అతను ఒక మంచి అమ్మాయిని వెతికి తన చిన్న కుమారుడికి పెళ్లి జరిపించాడు. ఆ అమ్మాయి అందంగా ఉండటమే కాకుండా ఎంతో తెలివితేటలు కలిగినది. ఆమెకు 14 రకాల విద్యల్లో ప్రవేశం ఉంది. పెళ్లి అయిన తర్వాత రైతు తన 9 కొడుకులను విడివిడిగా ఉంచాడు. కుటుంబంలో చికాకులు రాకూడదని నిర్ణయించాడు. 4 కుటుంబాలు విడిపోయిన తర్వాత పెద్ద 3 కొడుకులు తెలివైన వారు కనుక మంచి సంపాదన చేసుకుంటూ జీవనాన్ని సుఖంగా గడిపారు. వారు వ్యవసాయంలో ఎంతో శ్రమించి సంపద పెంచుకున్నారు. కాని చిన్నవాడు మాత్రం రోజు వ్యాయామం చేసుకుంటూ మంచి ఆహారం తింటూ ఉండేవాడు. క్రమంగా అతని ఆర్థిక పరిస్థితి క్షీణించసాగింది. ఆయన భార్య ఇది గమనించి, ఇలా నడుస్తుంటే మనం ఇక బతకడం కష్టం, నువ్వు ఏదో ఒకటి చేయాలి అంటూ తన భర్తను గట్టిగా మందలించింది. నువ్వు ఏ పని చేయకుండా ఖాళీగా ఉండిపోతావు, కాని మంచి భోజనం మాత్రం కావాలి. ఇలాగే కొనసాగితే మనం ఈ ఇంట్లో ఎంతకాలం బతకగలం అని కోపంగా అడిగింది. ఆమె ఎంతో తెలివైనదిగా ఉండేది. ఒకరోజు తన భర్తతో, నువ్వు రాజుగారి దగ్గరకు వెళ్ళు, నువ్వు రాజుగారితో పనిముట్టు ఇవ్వమని అడుగు అని చెప్పింది. అకస్మాత్తుగా ఆమె చెప్పిన మాటలు విని అతను ఆశ్చర్యపోయాడు. నేను ఏమిటి పని? నాకు కుస్తీ తప్ప ఇంకేమీ తెలియదు. మరి రాజుగారి దగ్గర ఏం పని చేస్తాను అని అడిగాడు. ఆమె చిరునవ్వుతో, నువ్వు ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్లి రాజుగారితో నాకు లకట్కియా ఉద్యోగం కావాలి అని చెప్పు అని సూచించింది. అదేంటమ్మా లకట్కియా అని అతను ఆశ్చర్యపోతూ అడిగాడు. ఆమె నవ్వుతూ, రాజుగారి దగ్గర ఒక ప్రత్యేకమైన ఉద్యోగం ఉంటుంది. ఏ రాజుగారికైనా, అతని సైన్యానికి, అతని మంత్రులకు కూడా సాధ్యం కాని పనిని చేసే వ్యక్తిని లకట్కియా అంటారు. ఆ ఉద్యోగికి రోజుకు 1,00,000 రూపాయలు జీతం ఇస్తారు అని వివరించింది. కాని నేను అలాంటి పనులు చేయలేను అని భయపడ్డాడు. నువ్వు ఆ విషయాన్ని మర్చిపో, నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్లుగా రాజుగారితో మాట్లాడు అని గట్టిగా చెప్పింది. భార్య చెప్పిన మాటలతో కొంచెం గందరగోళంగా, కొంచెం
నిరాశగా కాని తనకు మరో మార్గం లేక రాజుగారి సభకు వెళ్లాడు. అతని భార్య కండలతో కూడిన శరీరాన్ని చూసిన రాజు ఇతను ఏమైనా ఉద్యోగం కోరుకునే వచ్చాడా అని అనుకున్నాడు. అతని దగ్గరకు వెళ్లి, మహారాజా, నాకు ఉద్యోగం కావాలి అని చెప్పాడు. రాజు అతనిని చూసి, నీకు ఏం చేయగలవు అని ప్రశ్నించాడు. అప్పుడు అతను ధైర్యంగా, మహారాజా, మీకు అసాధ్యమైన పని, మీ సైన్యానికి అసాధ్యమైన పని, మీ మంత్రులకు అసాధ్యమైన పని, అటువంటి పనిని నేనే చేస్తాను. అయితే నాకు రోజుకు 1,00,000 రూపాయల జీతం కావాలి అని సమాధానం చెప్పాడు. ఈ మాటలు విని రాజు ఆశ్చర్యపోయాడు. అయ్యో, ఇంతకు ముందు ఎవరైనా ఇలాంటి ఉద్యోగం చేసినట్టు రికార్డులు ఉన్నాయా అని తన మంత్రులను పరిశీలించమని చెప్పాడు. రాజు తండ్రి కూడా గతంలో ఓ లకట్కియా అనే ఉద్యోగిని నియమించాడని మంత్రి పరిశీలన చేసి చెప్పాడు. ఇది వినగానే రాజు అనుకున్నాడు, నిజమే, నా తండ్రి కూడా లకట్కియాను పెట్టాడు. అయితే నేను కూడా అలాగే చేస్తాను. దీంతో రాజు ఆ మల్లయోధుడిని లకట్కియాగా నియమించడానికి అంగీకరించాడు. మల్లయోధుడు రాజుతో, మహారాజా, మీరు నాకు నివాసానికి మంచి గది కావాలి అని చెప్పాడు. రాజు సమాధానం ఇచ్చాడు, ఇదిగో రాజభవనంలో ఉన్న విస్తృతమైన ఉద్యానవనం నీవిది. అందులో ఓ అందమైన మహల్ ఉంది. అక్కడ నివసించు. నీ అవసరం వచ్చినప్పుడు నేను నీకు సమాచారం పంపిస్తాను. ఆ రోజు నుంచే ఆ మల్లయోధుడు రోజుకు 1,00,000 జీతం పొందగాడు. నివాసంగా కూడా ఒక అద్భుతమైన మహల్ పొందాడు. ఇక అతనికి ఏదీ తక్కువగా అనిపించలేదు. రోజు వ్యాయామం చేసేవాడు, ఉద్యానవనంలో విహరించేవాడు, విశ్రాంతిగా నిద్రపోయేవాడు. ఈ విధంగా కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు రాజు మంత్రులతో కలిసి, మల్లయోధుడా, నీ ఇంటికి తీసుకెళ్ళు, నీ వాతావరణం ఎలా ఉందో చూడాలి అని కోరాడు. మల్లయోధుడు వారి మాటను తిరస్కరించలేక తన స్వగ్రామానికి రాజును మంత్రులను తీసుకెళ్లాడు. అతని భార్య అపురూప సౌందర్యం కలది, ఇంకా అద్భుతంగా వంట చేసే విద్య కలిగినది. రాజును మంత్రిని గౌరవించి చేతులతో స్వయంగా రుచికరమైన భోజనం వడ్డించింది. రాజు ఆమె రూపాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు. ఎంత అందమైన స్త్రీమా! రాజభవనంలో లేదు. నా రాణి కూడా ఈమె ముందు సుందరంగా కనిపించదు అని మనసులో అనుకున్నాడు. భోజనం అనంతరం రాజు మంత్రులు తిరిగి మహలుకి వచ్చారు. రాజు మంత్రితో, నిజంగా మంత్రి, ఆ మల్లయోధుడి భార్య అద్భుతంగా ఉంది. ఆమెను నా భార్యగా మార్చుకోవాలనుకుంటున్నాను. ఏం చేయాలి అని అన్నాడు. మంత్రివర్యుడు, మహారాజా, ఇది మన అనుభవాల ఆధారంగా చెప్పగలం. రాజుల నడవడిక యోగులా అగ్నిలా ఉంటుంది. ఏదైనా కావాలంటే వ్యూహంతో సాధించాలి అంటూ సూచించాడు. రాజు అంగీకరించాడు. ఆ రోజు నుంచే రాజు మంత్రి మల్లయోధుడి భార్యను తమ వశం చేసుకోవడానికి ఓ పెద్ద కుట్ర వేసే పనిలో పడ్డారు. కొన్నాళ్లు గడిచిన తర్వాత రాజమాత తీవ్ర అనారోగ్యానికి గురైంది. రాజు దేశంలోని పేరుగాంచిన వైద్యులను పిలిపించి చికిత్స చేయించాలనుకున్నాడు. కాని ఏ వైద్యుడి ఔషధం కూడా పనిచేయలేదు. ఈ సమయంలో ఓ కొత్త వైద్యుడు రాజదర్బార్కు విచ్చేశాడు. అతని చూసిన మంత్రి ఓ పథకాన్ని రచించాడు. వైద్యుడా, నీకు 50 బంగారు నాణేలు ఇస్తాను, కానీ నా సూచనల ప్రకారం చికిత్స చేయాలి అని అన్నాడు. వైద్యుడు ఆశపడుతూ ఒప్పుకున్నాడు. అప్పుడు మంత్రి రాజుకు, మహారాజా, ఈ వైద్యుడు ఎంతో గొప్పవాడు, కాశీ నుండి ప్రత్యేకంగా పిలిపించాను అని చెప్పాడు. రాజు సంతోషపడి వెంటనే రాజమాత వద్దకు తీసుకెళ్లాడు. వైద్యుడు ఆమె నాడి పరీక్షించి, మహారాజా, ఈమెకు కేవలం ఒకే ఒక ఔషధమే పనిచేస్తుంది, అది అందుబాటులో ఉండదు అని అన్నాడు. రాజు విస్తుపోయి, అది ఏమిటి అని ప్రశ్నించాడు. వైద్యుడు, మహారాజా, అది చాలా అపూర్వమైనది, అలాంటి దాన్ని పొందడం చాలా కష్టం అని చెప్పాడు. రాజు వెంటనే అచ్చు వదిలి, మీరు చెప్పండి వైద్యగారు, ఏ ఔషధం అయినా సరే నేను తెచ్చిస్తాను అని అన్నాడు. వైద్యుడు తల ఊపుతూ చెప్పాడు, మహారాజా, మీరు 4 హూర్బిలా జంతువులను తెప్పిస్తే మీ తల్లి త్వరగా కోలుకుంటారు. వాటి నూనెను తీసి మర్దన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. వైద్యుని మాటలు విన్న రాజు కాసేపు ఆలోచించి, ఈ హూర్బిలా అనే జంతువులు ఎక్కడ దొరుకుతాయి అని అడిగాడు. వైద్యుడు సమాధానంగా, ఈ జంతువులు హిమాలయ అడవుల్లో ఉంటాయి అని చెప్పాడు. అప్పటికి వైద్యుడు రాణి తల్లికి చికిత్స చేయడం మొదలుపెట్టాడు. ఇక మహారాజు కోటలోకి వెళ్లి తన మంత్రులు, సైన్యాధిపతులను అందరినీ సమక్షానికి పిలిచాడు. రాజు సభలో కూర్చుని వారిని ఉద్దేశించి, ఈ హూర్బిలా జంతువులను పట్టుకుని తెచ్చే ధైర్యశాలి ఎవరు అని ప్రశ్నించాడు. మాట విన్న కొంతమంది, మహారాజా, మేమెప్పుడూ అలాంటి జంతువు గురించి వినలేదు అని అనుమానంగా చెప్పారు. రాజు, ఇది హిమాలయ అడవుల్లో ఉండే ఒక ప్రత్యేకమైన జంతువు అని చెప్పినా ఎవరికీ ఏమీ అర్థం కాలేదు.
అందరూ మౌనంగా ఉండిపోయారు. రాజు తన మంత్రి వద్దకు తిరిగి మంత్రి రాణి తల్లిని కాపాడాలంటే ఈ హూర్బిలా జంతువులను తెప్పించాలి, ఏదైనా మార్గం సూచించండి అని అడిగాడు. మంత్రి కుయుక్తిగా నవ్వుతూ, మహారాజా, ఇది గొప్ప అవకాశంగా మలుచుకోవచ్చు. ఆ లకటకియా పహల్వాన్ మన దగ్గర 6 నెలలుగా పని లేకుండా గుడ్డిగా జీతం తీసుకుంటూ వస్తున్నాడు. ఈ పని అతనికే అప్పగించండి. 1 నెలలోపు అతను ఆ జంతువులను తెచ్చి ఇవ్వాలి, లేకపోతే అతన్ని మరణదండన విధించి అతని భార్యను మనకు తీసుకురావచ్చు. రాజుకు మంత్రిని మాటలు నచ్చాయి. మంచి ఆలోచన. అతను ఈ హూబిలాలను చలేకపోతే అతనికి మరణ శిక్ష వేస్తాం. అప్పటికి అతని భార్య మన రాజమహలంలోకి వస్తుంది అని చెప్పాడు. వెంటనే రాజు 4 సైనికులను పంపించి పహల్వాన్ను కోటానికి రప్పించాడు. రాజు ముందు నిలిచిన పహల్వాన్ చూసి, నీవు ఎన్నాళ్లుగా ఒక పనికి పనికిరాని వాడిలా ఉన్నావు. ఇప్పుడు నీకోసం ఒక ముఖ్యమైన పని ఉంది అన్నాడు. పహల్వాన్ వినయంగా, మహారాజా ఆజ్ఞాపించండి, నేను తప్పక చేయగలను అన్నాడు. రాజు, నీకు 1 నెల సమయం ఇస్తాను. నువ్వు 4 హూర్ బిలాలను పట్టుకుని తీసుకురావాలి, లేదంటే మరణదండన అనివార్యం అని తీవ్ర స్వరంతో చెప్పాడు. ఈ మాటలు విన్న పహల్వాన్ కంగారు పడ్డాడు. తాను ఏం చేయాలో అర్థం కాలేదు. కొద్దిసేపటి తరువాత తన తోటలోకి వెళ్లి ఆలోచించసాగాడు. ఈ హూర్ బిలా ఎక్కడ లభిస్తాయి, అసలు ఇవి ఏ విధంగా ఉంటాయి అని తనలో తాను అనుకున్నాడు. ఇంకా నాకు 2 నెలల సమయం ఉంది, నేను వెళ్లి వెతుకుతాను అని నిశ్చయించుకున్నాడు. అయితే 4 రోజుల పాటు తనతో తోటలోనే గడిపేశాడు. ఇక ఈ విషయం రాజు, మంత్రి, సైన్యాధికారుల దృష్టికి వచ్చింది. ఆ పహల్వాన్ ఇప్పటికీ వెళ్లలేదు, 4 రోజులుగా తోటలోనే ఉండిపోయాడు అని వారంతా అనుకున్నారు. మంత్రికి ఇదే సరైన సమయం అనిపించింది. మహారాజా వెంటనే అతని వద్దకు వెంటనే వెళ్లి హూర్ బిలా తెచ్చుకోవాలని చెప్పండి, లేకపోతే మరణదండన విధిస్తామంటూ హెచ్చరించండి అని అన్నాడు. రాజు తల ఊపుతూ, బాగుంది, నేనే అతని దగ్గర వెళతాను అని అన్నాడు. ఆ రాత్రి రాజు తన కొంతమంది రక్షకులతో పహల్వాన్ ఇంటికి చేరుకున్నాడు. అతని భార్య చాకచక్యంగా తలుపు తెరిచింది. రాజును చూసి నమస్కరించి, మహారాజా, మీరు మా ఇంటికి రాక మిక్కిలి గౌరవంగా భావిస్తున్నాం. కృప చేసి లోపల రండి, నేను మీకోసం ఉత్తమమైన భోజనం సిద్ధం చేస్తాను అని మృదు స్వరంతో అంది. రాజు ఆనందంగా, నీ భర్త ఇంట్లో లేడా అని అడిగాడు. పహల్వాన్ భార్య, అవును మహారాజా, ఆయన ఇంట్లో లేరు అని చెప్పింది. రాజు ఆమె అందచందాలను చూసి ఆకర్షితుడయ్యాడు. అతను కోరికతో, అమ్మాయి, నువ్వు నా మహలులో రాణిగా ఉంటే ఎంత బాగుండేది అంటూ ఆమెను మోసగించేందుకు ప్రయత్నించాడు. ఈ మాటలు విన్న ఆమె అంతటా మెలకువగా మారింది. రాజు నా మీద కన్నేశాడు, ఇప్పుడు వీడికి బుద్ధి చెప్పాలి అని భావించింది. ఆమె మృదు స్వరంలో, మహారాజా, మీరు చాలా మంచివారు, లోపల రండి, విశ్రాంతిగా కూర్చోండి అని అన్వయంగా ఆహ్వానించింది. రాజు లోపలికి అడుగు పెట్టగానే ఆమె ఒక మెలిక వేసింది. ఇంటి లోపల ఉన్న ఒక 100 అడుగుల లోతైన బావి ఆమెకు తెలుసు. అందులో బయటపడటం అసాధ్యం. ఆ బావిపై చిన్నపాటి మంచం ఏర్పాటు చేసింది. ఆ మంచాన్ని పలుచటి త్రాడుతో కట్టింది. అంతేకాదు, అందంగా మృదువైన దిండులతో అలంకరించింది. రాజు ఉత్సాహంగా లోపలికి వెళ్లాడు. మీరు ఇంత మంచి బుద్ధిమంతురాలు అంటూ ఆమె అందచందాలను ప్రశంసించాడు. ఆమె చిరునవ్వుతో, మహారాజా, మీరు నా కోసం ఇంత మంచి మాటలు మాట్లాడుతున్నారంటే నా అదృష్టం అంటూ అతన్ని ఆ మంచంపై కూర్చోబెట్టింది. రాజు కూర్చునగానే తడాం చిరుక్షణంలోనే మంచం తెగపోయింది. రాజు నేరుగా బావిలో పడిపోయాడు. అయ్యో అంటూ గట్టిగా అరవడం తప్ప రాజు చేసేదేమీ లేదు. ఇప్పుడు ఏమవుతుంది? రాజును కాపాడేవారు ఎవరైనా ఉన్నారా, లేదా అతనికి ఇది శిక్షగా మారుతుందా? మరోవైపు పహల్వాన్ ప్రశాంతంగా కాలక్షేపం చేస్తున్నాడు. తెల్లవారిన తర్వాత పహల్వాన్ భార్య తన కుటుంబ సభ్యులను పిలిపించింది. ఆమె అన్నదమ్ముల పిల్లలను సముదాయించి, ఈ లోపల ఉన్న మనిషిని బయటికి తీయండి, మీకు బహుమతిగా 2 బంగారు నాణేలు ఇస్తాను అని చెప్పింది. వారు వెంటనే రాజును పైకి లేపి బయటికి తీసుకొచ్చారు. తర్వాత ఆమె ఆదేశించింది, ఇప్పుడు ఈ రాజును చాకచకంగా 50 దండలు కొట్టి తిరిగి బావిలో వేయండి. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమె మాటను గౌరవిస్తూ రాజును తీవ్రంగా కొట్టి తిరిగి బావిలో పడేశారు. ఇదే విధంగా రోజు రాజు భయంకరమైన శిక్ష అనుభవించసాగాడు. ఉదయమే బయటికి లేపి కొట్టడం, మళ్లీ బావిలో వేయడం. ఇదిలా ఉండగా రాజు చాలా రోజులుగా కోటలో కనిపించకపోవడంతో మంత్రి అతని పట్ల అనుమానం పెంచుకున్నాడు. మహారాజు ఎక్కడ, ఎందుకు ఇంతకాలం తిరిగి రాలేదు అని ఆలోచించాడు. ఈ ఆలోచనతో మంత్రి రాత్రి వేళ పహల్వాన్ భార్య ఇంటి వద్దకు చేరుకున్నాడు. అతను తలుపు తట్టి ఆమెను పిలిచాడు. ఆమె వచ్చి చూసి, మీరు ఎవరు అని అడిగింది. నేను రాజుకు అత్యంత నమ్మకమైన మంత్రి, రాజు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి వచ్చాను అని మంత్రి
చెప్పాడు. అయితే ఈ మంత్రికి కూడా రాజులాగే చెడ్డ మనసు ఉండటంతో అతను కూడా పహల్వాన్ భార్యపై ఆసక్తి కనపరిచాడు. ఆమె తక్షణమే అర్థం చేసుకుని, మీరు లోపల రండి, రాజు గురించి మాట్లాడుదాం అని అన్నది. లోపలికి వచ్చిన తర్వాత ఆమె మంత్రిని కూడా అదే బావిలో పడేసింది. తెల్లవారిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరిని పైకి లేపి 50 దండలు కొట్టి తిరిగి బావిలో పడేశారు. ఇప్పుడు రాజుకు తోడు మంత్రికి కూడా అదే శిక్షని ఇచ్చారు. ఇది 10 రోజుల పాటు కొనసాగింది. ఈ విషయం గురించి ఇంకా తెలియని సేనాధిపతి, ఇంతకాలం రాజు తిరిగి రాలేదు, ఇప్పుడు మంత్రి కూడా లేదు, వాళ్ళిద్దరూ ఎక్కడ ఏమవుతుంది అని అనుమానం వచ్చి రాజు గురించి ఆరాధిశాడు. ఇక రాజు మంత్రి పడిన కష్టాలు తెలుసుకోవడానికి సేనాధిపతి కూడా ఆ ఇంటి దారిన పట్టాడు. ద్వారం తీయగా బయట ఎవరు ఉన్నారో చూడటానికి చూసింది. బయట సేనాపతి నిలబడి ఉన్నాడు. ఆమె అతనిని చూసి నువ్వెవరు అని అడిగింది. అందుకు సేనాపతి, నేను మహారాజు యొక్క సేనాపతి, ఈ రాత్రి నీ దగ్గర గడపాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు. పహల్వాన్ భార్య చాలా తెలివైనది, అతని ఉద్దేశం తప్పుడు ఉందని వెంటనే అర్థం చేసుకుంది. ఆమె చాతుర్యంగా హాహా రామనే ఇంటికి స్వాగతం అని చెప్పింది. సేనాపతి ఆమె మాటలలో పడిపోయాడు. తనలో తాను ఇది ఇకపై నా భార్యగానే ఉంటుంది అని అనుకున్నాడు. కాని పహల్వాన్ భార్య తన తెలివితో ముందుగానే అందరి పన్నాగాలను అర్థం చేసుకునే వ్యక్తి. ఆమె సేనాపతిని తన ఇంట్లోకి తీసుకువెళ్ళింది. అతనికి కూర్చోమని సూచించింది. సేనాపతి ఆనందంగా ఆమె చూపించిన కుర్చీలో కూర్చున్నాడు. కాని అది సాధారణ కుర్చీ కాదు, అది కచ్చా సూతతో తయారు చేసిన మంచం. అతడు కూర్చోగానే మంచం తెగపోయి సేనాపతి నేరుగా అడుగున ఉన్న బావిలో పడిపోయాడు. కింద మహారాజు మంత్రి ఇప్పటికే ఉన్నారు. సేనాపతిని చూసి వారు ఆశ్చర్యపోయారు. మహారాజు, అయ్యో, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు. సేనాపతి, మహారాజా, మీరంతా ఎక్కడ పోయారో కనుక్కోవడానికి వచ్చాను, కాని నేను కూడా ఇక్కడ పడిపోయాను అని నిరాశగా చెప్పాడు. మహారాజు నవ్వుతూ, అదే మరి, నువ్వు మమ్మల్ని వెతికి ఇక్కడే వచ్చి చిక్కుకున్నావు అని అన్నాడు. మంత్రితో కలిసి రాజు సేనాపతికి ఇంకా ఎంత అవుతుంది, రేపు ఉదయం చూడు అని అన్నారు. ఉదయం పహల్వాన్ భార్య తన బంధువులను పిలిపించింది. వారు వచ్చి బావిలో ఒక పెద్ద తాడు వేశారు. ముందుగా రాజును పైకి లేపారు. అతనిని మామూలుగా కాక ఒక బలమైన స్తంభానికి కట్టేశారు. తరువాత మంత్రిని కూడా పైకి లేపారు. చివరగా సేనాపతిని పైకి లేపి అతడిని కూడా స్తంభానికి కట్టేశారు. అనంతరం పహల్వాన్ భార్య వారిని శిక్షించాలనే ఉద్దేశంతో ఆజ్ఞ ఇచ్చింది. కేడీ నంబర్ 1 రాజు కిరణ్ 255 కోడె తగలాలి. ఖైదీ నంబర్ 2 మంత్రికి 200 కోడె తగలాలి. ఖైదీ నంబర్ 3 సేనాపతికి 300 కోడె తగలాలి. ఆమె మాట విన్న వెంటనే ఆమె బంధువులు కర్రలు తీసుకుని రాజు, మంత్రి, సేనాపతిపై కోడే విరుచుకుపడ్డారు. వారికి శరీరంపై గాయాలు పడ్డాయి. ఆ తర్వాత వారిని మళ్లీ బావిలోకి విసిరేశారు. ఈసారి వారికి తాగడానికి ఒక మట్టి కుండ, నీరు తినడానికి 6 రొట్టెలు బావిలోకి వదిలారు. క్రమంగా రోజు గడిచిపోయాయి. రోజు ఇదే నిబంధన. ఉదయం వారిని పైకి తీసి కోడి కొట్టి తిరిగి బావిలో వేయడం. రాజు, మంత్రి, సేనాపతి ముగ్గురు శరీరపరంగా చాలా బాధపడుతున్నారు. ఎప్పుడో ఒకప్పుడు వారే పహల్వాన్ భార్యను కాదని తీసుకెళ్లారని అనుకున్నారు. కాని ఇప్పుడు ఆమె వారిని శిక్షిస్తూనే ఉంది. ఒకరోజు కోత్వాల్ రాజ్యంలో శాంతి భద్రతల బాధ్యుడు దీనిపై విచారించాడు. మహారాజు, మంత్రి, సేనాపతి ముగ్గురు పహల్వాన్ భార్య ఇంటికి వెళ్లి ఇప్పటివరకు రాలేదు, అక్కడ ఏమవుతోంది, నేను వెళ్లి చూడాలి అని నిర్ణయించుకున్నాడు. కోత్వాల్ గుర్రంపై బయలుదేరాడు. ఆమె ఇంటి వద్దకు చేరుకుని తలుపు తట్టాడు. పహల్వాన్ భార్య బయటకు వచ్చింది. ఆమె ప్రశ్నించింది, నువ్వెవరు? కోత్వాల్, నేను రాజుగారి కోత్వాల్ ను కలవడానికి వచ్చాను అని చెప్పాడు. ఆమె ముఖాన్ని చూసిన వెంటనే కోత్వాల్ కూడా ఆమె అందానికి మత్తెక్కిపోయాడు. నేను ఈ రాత్రి ఇక్కడే గడుపుతాను అని చెప్పాడు. పహల్వాన్ భార్య చిరునవ్వుతో స్వాగతం అంటూ అతనిని లోపలికి తీసుకెళ్ళింది. ఇతరులాగే కోత్వాల్ కూడా ఆమె మాటలలో మునిగిపోయాడు. ఆమె అతడిని అదే పాత మంచంపై కూర్చోమంది. కోత్వాల్ గర్వంగా కూర్చోగానే మంచం తెగపోయి నేరుగా బావిలో పడిపోయాడు. అక్కడ కింద రాజు, మంత్రి, సేనాపతి ముగ్గురు ఉన్నారు. కోత్వాల్ పడిపోవడం చూసిన వెంటనే రాజు నవ్వుతూ, ఆహా, నువ్వు వచ్చావా, నిన్ను కూడా మేమే వెతకాలా అని అన్నాడు. కోత్వాల్ విస్తుపోయి, మహారాజా, మీరు ఇక్కడ ఎందుకు అని అడిగాడు. రాజు చిరునవ్వుతో, రేపు ఉదయం చూడు, అప్పుడు తెలుస్తుంది అని అన్నాడు. ఉదయం పహల్వాన్ భార్య మళ్లీ తన బంధువులను పిలిపించింది. ఆమె ఆజ్ఞ ప్రకారం రాజు, మంత్రి, సేనాపతి కోత్వాల్ని ఒక్కొక్కరిని పైకి లేపి స్తంభాలకు కట్టేశారు. రాజుకి 50 కోడే, మంత్రికి 50 కోడే, సేనాపతికి 50 కోడే, కోత్వాల్కి 50 కోడే. తర్వాత వారిని మళ్లీ బావిలోకి విసిరేశారు.
ఆమె నిబంధన అవి అయ్యాయి. ప్రతిరోజు ఉదయం వారిని పైకి తీసి కోడికొట్టి తిరిగి బావిలో వేయడం. ఇక ఇప్పుడు రాజు, మంత్రి, సేనాపతి కోత్వాల్ బావిలో నరకయాతన అనుభవిస్తున్నారు. వారికి తినడానికి కేవలం 8 రొట్టెలు, తాగడానికి ఒక కుండ నీరు మాత్రమే. అప్పుడే రాజు ఒక ఆలోచనకు వచ్చాడు. ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఎలా? పహల్వాన్ తన మనసులో ఆలోచించుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు నేను హూర్ బిలాలను ఎక్కడి నుంచి తేవాలి? తేల్చి చెబితే రాజు నన్ను ఖచ్చితంగా ఉరి తీసేస్తాడు. అలా ఆలోచిస్తూ తన భార్య దగ్గరకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఆమె ఎవరైనా పరిష్కారం చూపుతుందేమో అని అనుకుని నిరాశగా తన భార్య దగ్గరకు వెళ్లాడు. తన భర్త ముఖం కుంగిపోవడం చూసిన భార్య, ఏమైంది? ఇంత నీ ఉద్దేశం ఎందుకంత దిగులుగా ఉంది అని ప్రశ్నించింది. పహల్వాన్ జవాబుగా, రాజు నన్ను మరణ శిక్ష విధించబోతున్నాడు అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా, ఏమిటి? రాజు ఎందుకు మిమ్మల్ని ఉరితీయడం అని అడిగింది. పహల్వాన్ దున్నంతో, రాజు నాకు ఒక పని అప్పగించాడు, కాని అది నాతో చేయించలేనిది అని అన్నాడు. ఆమె మరింత ఆతృతగా, ఏంటి ఆ పని చెప్పండి అని అడిగింది. అప్పుడు పహల్వాన్ రాజు చెప్పిన విషయం మొత్తం తన భార్యకు వివరించాడు. మహారాజు నన్ను హూర్ బిలాలను పట్టుకు రమ్మన్నాడు. అవి హిమాలయ అడవుల్లో ఉంటాయి. ఆ జంతువుల నుండి నూనె తీసి రాజమాతకు మర్దనం చేయించాలని ఉంది. ఆమె ఆరోగ్యం బాగా లేదు. అతని భార్య నవ్వుతూ, ఇంత చిన్న విషయం కోసం ఇంతగా బాధపడుతున్నావా? ఏమైందో అని నేను భయపడ్డాను. మన అడవుల్లో ఆ హూర్ బిలాలు చాలా ఉన్నాయి. నేను నా పిల్లలతో పట్టించి నీకు అప్పగిస్తాను. అయితే నువ్వు 4 లేదా 5 రోజులు మామూలు ఇంటికి వెళ్లి వచ్చి రావచ్చు. వాళ్లు నిన్ను చూడాలని కోరుకుంటున్నారు అని చెప్పింది. తన భార్య మాటలను నమ్మిన పహల్వాన్, అది నిజమే, నా భార్య నన్ను తప్పకుండా కాపాడుతుంది అని అనుకుని సంతోషం తన మామూలు ఇంటికి బయలుదేరాడు. ఇక పహల్వాన్ భార్య తన కుటుంబంలోని చిన్న పిల్లలందరికీ పిలిపించి, మీరు చిలుక, పావురం, నెమలి, ఇతర పక్షుల రెక్కలు ఎక్కువగా సేకరించగలిగితే అంత మంచిది, వాటిని ఒక గదిలో పోయాలి అని ఆదేశించింది. పిల్లలు చురుకుగా పనిచేసి కేవలం 2 రోజుల్లోనే ఆ గదిని రెక్కలతో నిండా నింపేశారు. 3వ రోజు ఆమె మళ్లీ తన కుటుంబ సభ్యులను పిలిచి, ఇప్పుడు 2 క్వింటాళ్ల టార్కోల్, ఎండురాళ్ల నూనె తెచ్చండి అని చెప్పింది. అలా టార్కోల్ తెచ్చి పెద్ద పాత్రలో వేడి చేసి మృదువుగా చేసి ఆపై చల్లార్చేందుకు పెట్టారు. పూర్తిగా చల్లారిన తర్వాత దానిని పెద్ద పాన్లో పోశారు. ఆ తర్వాత పహల్వాన్ భార్య ఆ బావిలో తొలిసారి తాడు వదిలింది. రాజు తన మనసులో, అరే, ఇవాళ నన్ను మధ్యాహ్నం నుంచే పిలిపిస్తున్నారు. సాధారణంగా పిటాయించేది ఉదయాన్నే, మరి ఇప్పుడు ఏమి జరగబోతోంది అని అనుకున్నాడు. రాజు నిశ్శబ్దంగా పైకి చేరుకున్నాడు. అక్కడ పహల్వాన్ భార్య ఒక గొప్ప కర్ర పట్టుకుని, ఈ పాత్రలో ఉన్న టార్కోల్లో స్నానం చేయలేకపోతే ఈ కర్రతో బాగా కుట్టిస్తా అని అన్నది. భయంతో రాజు టార్కోల్తో నిండిన పాత్రలో దిగిపోయాడు. అప్పుడు మొత్తం శరీరానికి బిగుసుకున్న టార్కోల్ అతన్ని పూర్తిగా కప్పేసింది. ఆమె మళ్లీ ఈ గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకో అని చెప్పింది. ఆ గదిలో ఎన్నో పక్షుల రెక్కలు పడ్డు ఉండేవి. రాజు లోపలికి వెళ్లగానే అతని శరీరమంతా రెక్కలతో కప్పుకుపోయింది. ఆపై రాజును ఒక ఇనుప స్తంభానికి కట్టేశారు. తరువాత 2వ తాడు వేసి మంత్రిని పైకి లాగారు. మంత్రికి అనుమానం వచ్చింది. రాజు ఇంతసేపటికి తిరిగి రాలేదు అనుకోకుండా మమ్మల్ని విడుదల చేయబోతున్నారా అని అనుకుంటూ వేగంగా పైకి చేరుకున్నాడు. పైకి వచ్చి చూసేసరికి అక్కడ కూడా అదే కథ. పహల్వాన్ భార్య కర్ర పట్టుకుని ఉంది. ఈ పాత్రలో స్నానం చెయ్యి అని ఆమె ఆదేశించింది. మంత్రివర్యులు వేడుకోవడం మొదలుపెట్టిన ఆమె బలవంతంగా అతన్ని టార్కోల్లోకి తోసేసింది. అతని శరీరం మొత్తం బిగుసిపోయింది. ఆపై అతన్ని కూడా రెక్కల గదిలోకి పంపించారు. క్రమంగా మిగిలిన 3 బయటకు తీసి అదే విధంగా టార్కోల్తో స్నానం చేయించి రెక్కల గదిలో నిద్రపెట్టించారు. చివరికి వారందరినీ ఇనుప స్తంభాలకు కట్టేశారు. ఈ విధంగా 4 రోజులు గడిచాయి. ఇకపోతే పహల్వాన్ తన మామూలు ఇంటి నుంచి తిరిగి ఇంటికి వచ్చి తన భార్యను ప్రశ్నించాడు. అప్పుడు హూర్ బిలాలు ఎక్కడ ఉన్నాయి? రాజు ముందు, నేను ఏం చెప్పాలి? ఇంకో 2 నెలలు మిగిలి ఉన్నాయి. తక్కువ రోజుల్లో నా కుటుంబంతో సహా ఉరితీయించేస్తారు. అప్పుడు అతని భార్య నవ్వుతూ, ఇదిగో ఈ గదిలో చూడు, హూర్ బిలాలు అందులో ఉన్నాయి అని చెప్పింది. పహల్వాన్ ఆశ్చర్యపోయాడు. ఆ గదిలో 4 విచిత్రమైన ఆకారంలో ఉన్న జంతువులు లాంటి ప్రాణులు కట్టేసి ఉన్నాయి. వారి శరీరం పూర్తిగా నలుపుగా మారింది. తలకు, చేతులకు, తొడలపై రంగురంగుల రెక్కలు అతుక్కుని అసలు మనుషుల్లా కనిపించడమే కష్టంగా మారింది. ఇప్పుడైతే బలవంతుడు పహల్వాన్ ఆనందంగా ఉండిపోయాడు. అతని భార్య ఇలా చెప్పింది, వీళ్లను తీసుకెళ్ళండి, ఒక కర్రను
కూడా తీసుకెళ్ళండి. వీళ్లలో ఎవరైనా మార్గ మధ్యలో ఏదైనా తప్పుడు ప్రవర్తన చేస్తే దండాతో కొట్టి వశంలో ఉంచండి. వీళ్ళు చాలా నిశ్చలమైన వారు, ప్రశాంతంగా వెళతారు. ఈ మాటలతో పహల్వాన్ చాలా సంతోషంగా ఆ ముగ్గురిని 3 హూర్ బిలాలను తీసుకుని బయలుదేరాడు. అతని చేతిలో ఒక పెద్ద కర్ర ఉంది. అది పట్టుకుని వారి వెనుక నడుచుకుంటూ వెళ్లాడు. ఈ దృశ్యాన్ని చూస్తూ మంత్రి రాజా ఆలోచించుకున్నారు, ఇదొక బలవంతుడు. మనం ఎక్కడా పారిపోవడానికి ప్రయత్నిస్తే మనలను లేపి నేలకు కొట్టేస్తాడు, పైగా కొట్టి చంపుతాడు కూడా. కాబట్టి ప్రశాంతంగా వీని వెంట వెళ్లడమే మంచిది. ఈ విధంగా పహల్వాన్ వారికి నడిపిస్తూ కాలిన నడకను తీసుకువచ్చి చివరకు తన తోటలోకి తీసుకువచ్చాడు. అప్పటికే సాయంత్రం సమయం అయ్యింది. అతను తన మనసులో అనుకున్నాడు, వీళ్లను రాత్రంతా ఇక్కడ పెట్టి ఉదయాన్నే మహారాజుకు సమర్పిస్తాను. అప్పటివరకు నేను ప్రశాంతంగా నిద్రపోతాను. అలా అనుకుని ఆ నలుగురిని ఓ గదిలో బంధించి తాను మరో గదిలో విశ్రాంతిగా పడుకున్నాడు. ఇక రాజా, మంత్రి, కోత్వాల్, సేనాధిపతి ఈ గదిలో కలిసి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఉదయాన్నే పహల్వాన్ మనలను రాజ్యసభకు తీసుకెళ్తే ఇక రాణి మన ఆయిల్ తీసేందుకు సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే రాజమాతను త్వరగా నయం చేయాలన్నది ఆమెకు అత్యవసరం. రాజ పురోహితుడు కూడా మన ఆయిల్ తీసేందుకు సిద్ధంగా ఉంటాడు. అంటే మనకు ఇక మరణం ఖాయమే. అప్పుడు రాజా చెప్పాడు, ఇక్కడ ఉన్న గుప్త మార్గం నేరుగా నా మహల్ పెద్ద కోట వరకు వెళ్తుంది. మీరు చేయాల్సిందల్లా ఈ రాయిని తొలగించి నన్ను ఆ దారి నుంచి వెళ్లేలా చేయండి. ఆ నలుగురు గట్టిగా ప్రయత్నించి ఆ రాయిని పైకెత్తి రాజును ఆ గుప్త మార్గంలో దింపారు. రాజు ఆ మార్గంలో వెళ్లి నేరుగా తన రాజమహల్లోకి ప్రవేశించాడు. రాజు తన మహల్లోకి చేరిన వెంటనే అతను పెద్దగా అరవసాగాడు. అతని స్వరం విని రాణి బయటకు వచ్చి చూసింది. రాజును చూసిన వెంటనే ఆమె ఒక్కసారిగా భయంతో కేకలు వేసింది. ఎందుకంటే రాజు పూర్తిగా విచిత్రంగా మారిపోయాడు. అతని శరీరమంతా పించాలు, పక్షుల రెక్కలు అంటుకుని ఉంది. అలా వింతగా ఉన్న మానవ రూపాన్ని తన జీవితంలో ఏనాడు చూడలేదు. రాణి వెంటనే ఆమె భయంతో కేకలు వేసింది. రాణి అరవడం విని సేవకులు, పని మనుషులు, సైనికులు అక్కడికి చేరుకున్నారు. రాజును చూడగానే అందరూ అతడిని కొట్టడం మొదలుపెట్టారు. ఈ విచిత్రమైన జంతువు ఎక్కడి నుంచి వచ్చిందో అని అందరూ నలువైపులా మాట్లాడుకుంటూ అతడిపై దాడి చేశారు. రాజు గట్టిగా అరుస్తూ చెప్పసాగాడు, నన్ను కొట్టకండి, నేను మీ రాజును. అయితే ఎవరూ అతని మాట వినలేదు. కొంతసేపటి తర్వాత రాజు గంభీరంగా కేకలు వేసినప్పుడు రాణి అతని స్వరాన్ని గుర్తించింది. అప్పుడు ఆమె అడిగింది, మీరు నిజంగా రాజా అయితే మీ పరిస్థితి ఇంతటిది ఎలా మారిపోయింది? ఇదంతా ఏమిటి? రాజు ఊపిరి పీల్చుకుని చెప్పాడు, ముందుగా ప్రశాంతంగా ఉండండి. నన్ను ఒక గదిలో తీసుకెళ్లండి. మట్టిక రాసిన నూనె, కెరాసిన్ ఆయిల్ తెప్పించండి. నాకు త్వరగా ఆ నూనెలో స్నానం చేయించండి. అప్పుడు రాణి సేవకులను ఆదేశించి కెరాసిన్ నూనె తెప్పించింది. రాజు ఆ నూనెలో స్నానం చేశాడు. అప్పటికి అతని శరీరంపై ఉన్న బూడిద, టార్కోల్, కాలిన గంధం పదార్థం మొత్తం తొలగిపోయింది. కాని రాజు పూర్తిగా ఎర్రగా మారిపోయాడు. ఎందుకంటే ముందు అతని ప్రజలు చితకబాది అతని శరీరమంతా గాయాల పాలైంది. రాజు ఎంతో నొప్పితో నిద్రపోయాడు. రాత్రి పూర్తిగా గడిచిపోయి ఉదయం అయ్యింది. రాజు తాజా దుస్తులు ధరించి తన రాజసభలో వచ్చి కూర్చున్నాడు. ఇక పహల్వాన్ కూడా ఉదయం లేచాడు. అతను వెంటనే బంధించిన గదిని తెరిచాడు. కాని అతను చూసిన దృశ్యం చూసి విస్తుపోయాడు. అందులో ఒకరు అదృశ్యమైపోయాడు. కేవలం 3 మాత్రమే మిగిలి ఉన్నారు. కర్రను పట్టుకుని అతను కోపంతో వారిపై దాడి చేశాడు. చెప్పండి, ఇంకొకడు ఎక్కడ ఉన్నాడు? అతను ఎక్కడికి పారిపోయాడు అని అడిగాడు. ఆ 3 భయంతో వణుకుతూ, దయచేసి మాపై కొట్టొద్దు, మేము మీకు నిజం చెబుతాం అని విన్నవించుకున్నారు. కాని పహల్వాన్ కోపంగా గట్టిగా అరిచాడు, నేను ఇక వినే పరిస్థితిలో లేను. మహారాజు నన్ను అడిగితే, నలుగురిలో ఒకరు ఎక్కడికి పోయాడని ప్రశ్నిస్తే ఆయన నన్ను, నా కుటుంబాన్ని కూడా త్రోసిపారేస్తాడు. వెంటనే చెప్పండి, అతను ఎక్కడా? అప్పుడు ఆ 3 ఇలా చెప్పారు, మీరు మహారాజుతో ఇలా చెప్పండి, మహారాజా, మీరే అన్నీ తెలుసుకోవాలనుకుంటే మేము మీ నిజమైన రహస్యాలను బయట పెడతాము అని చెప్పండి. ఆ మాట వింటూనే రాజు కంగారు పడతాడు. అప్పుడు అతను మీకు ఏమీ చేయలేడు. పహల్వాన్ ఈ మాటలు విని తాను ఎటువంటి ప్రమాదంలో పడబోడననే భ్రమలో పడి ఎంతో సంతోషించాడు. వెంటనే ఆ 3 తీసుకుని రాజ్యసభకు బయలుదేరాడు. రాజ్యసభలో చేరినప్పుడు మొత్తం సభ ఆ 3 చూసి ఆశ్చర్యపోయింది. అందరూ వారిని చూసి నవ్వడం మొదలుపెట్టారు. ఇలాంటి విచిత్రమైన జంతువులను ఇప్పటివరకు ఎవరు చూడలేదు అంటూ చర్చించుకున్నారు. పహల్వాన్ రాజుతో చెప్పాడు, మహారాజా, ఇది లేని మీకు కావాల్సిన 3 హూర్ బిలాలు ఇవిగో. రాజు ఆ 3 చూసి పల్వాను చూసిన రాజు ఆశ్చర్యపోతూ అన్నాడు, అయ్యో, నేను నీ
దగ్గరను 4 హూర్ బిల్లాలను కోరాను కాని ఏవి ముడే ఇంకో ఒకటి ఎక్కడ నేను వెంటనే నిన్ను ఉరితీస్తాను. దీనికి పల్వాన్ ధైర్యంగా సమాధానం ఇచ్చాడు. మహారాజా, మీరు ఎక్కువ మాట్లాడితే నేను మీ మొత్తం రహస్యాన్ని బయటపెట్టేస్తాను. అప్పుడు మీరు పట్టపగలు ఇక్కడే అవమానానికి గురవుతారు. పల్వాన్ మాట విన్న రాజు ఒక్కసారిగా దిగివచ్చాడు. అతనికి అన్నీ అర్థమయ్యాయి. ఇతనికి అన్నీ తెలిసిపోయినట్టు ఉంది. ఇప్పుడు ఏదైనా తప్పుగా మాట్లాడితే నా పరువు పోతుంది అని రాజు మనసులో అనుకున్నాడు. ప్రియమైన ప్రేక్షకులారా, రాజు మిగిలిన ముగ్గురిని సైలెంట్ గా ఇంటికి పంపించాడు. త్వరగా వెళ్లి స్నానం చేసి శుభ్రంగా మారండి అని వారికి చెప్పాడు. వారు కూడా తమ తమ ఇళ్లకు వెళ్లి నూనెలో స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకుని పాత దుస్తులను విడిచిపెట్టి రాజ్యసభకు తగినట్లు సొగసైన వస్త్రాలను ధరించుకున్నారు. ఇప్పుడు రాజు, మంత్రి, కోత్వాల్ సేనాపతులు కలిసి మాట్లాడుకుంటూ, ఒకవేళ మనం పల్వాన్ భార్యను పొందాలనే తాపత్రయాన్ని చూపకపోయి ఉంటే మనం ఈ దుస్థితికి లోనయ్యే వాళ్లం కాదేమో అని విచారించుకున్నారు. ఇప్పటి పరిస్థితిలో మనం ఈ సంగతిని బయట పెట్టలేం. ఎందుకంటే ఒకవేళ పల్వాన్ భార్యపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే వారు రాణికి, రాజ్య ప్రజలకు అన్నీ చెప్పేస్తారు. అప్పుడు మన పరువు తీరిపోతుంది. ఈ ఆలోచనతో వారు ఈ రహస్యాన్ని తమ గుండెల్లోనే దాచుకోవాలని నిశ్చయించుకున్నారు. పల్వాన్ ఏమాత్రం కష్టం కలిగించకుండా ఆ వ్యవహారాన్ని అక్కడే ముగించేశారు. పల్వాన్ ఆనందంగా రాజు వద్ద ఉద్యోగం కొనసాగిస్తూ గతంలో జరిగిన సంగతుల్ని పూర్తిగా మరిచిపోయి తన జీవితం సాగించాడు. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ కథ మనకు చెప్పే సారాంశం ఏమిటంటే, ఇతరుల స్త్రీలను, ఇతరుల ధనాన్ని ఆకర్షణతో చూడకండి. ఎవరైనా పరస్త్రీపై దురాలోచన చేస్తే లేదా ఇతరుల సంపదను అన్యాయంగా సొంతం చేసుకోవాలని అనుకుంటే తప్పకుండా దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తులను మన ఇంట్లోకి రావడానికి అనుమతించకూడదు. ఇదే కాదు, అశ్లీల కోరికలు, అధిక ధనాపేక్ష ఉన్నవాళ్లు, ధర్మశాస్త్రాలు చదవని వారు, వినని వారు, ఎవరిని ఆదర్శంగా భావించని వ్యక్తులు, ధర్మ జ్ఞానం లేని, మార్గం తెలియని మనుషులు, భగవంతుడిపై భయభక్తులు లేని జంతువులు లాంటి ఆలోచన కలిగిన వారు, ఈ రకమైన వ్యక్తులు ఎప్పుడూ ఇతరుల స్త్రీలను, ఇతరుల ధనాన్ని ఆకర్షణగా చూస్తారు. అందువల్ల ఇతరుల ధనం, ఇతరుల స్త్రీల పట్ల ఆకర్షణ పెంచుకోకండి, లేకపోతే అనవసరమైన కష్టాల్లో పడతారు. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ రోజు మన కథ ఇక్కడ ముగుస్తోంది. ఈ కథ మీకు నచ్చి ఎంతో మంచి పాఠాన్ని నేర్పిందని ఆశిస్తున్నాను. మీరు ఈ కథ నుండి ఎంతో స్ఫూర్తి పొందుతారని నమ్మకంగా ఉన్నాను. మరి ఇలాంటి మరిన్ని జాన చర్చల కోసం మనం మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో. మా ప్రసాద్ టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.